ముందుగా మనందరి గురువైన ధ్యాన పితామహ పత్రిజీకి స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలండి. నా పేరు ప్రశాంతి, మా వారి పేరు ఆలపాటి శ్రీరామ్. నాకు 2 అమ్మాయిలు హిమశ్రీ, శ్రియ అండి. మాది ఒంగోలు. మేము 2008లోకి ధ్యానంలోకి ప్రవేశించామండి. అంతకుముందు వరకు ఎన్నో రకాల ధ్యానాలు చేశాము. అన్ని రకరకాల ధ్యానాలు చేశామండి. కానీ ఎక్కడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది అనిపించలేదు. 2000 మా చెల్లి ద్వారా పిరమిడ్ ధ్యానం అంట, శ్వాస మీద ధ్యాస, ఇది ఒకసారి ట్రై చేయక్క అని మా సిస్టర్ ద్వారా నాకు ఈ ధ్యానం గురించి తెలిసిందండి. సరే ఇదేదో ప్రీ మెడిటేషన్ అంటున్నారు, ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు కదా, సరే ఈ ధ్యానం చేద్దామని ట్రై చేశారండి. ఒక 5 నిమిషాలు. ఆ ఒక్క 5 నిమిషాల్లోనే ఒక తెలియని ఒక శక్తి, ఒక ఆనందం అనేది తెలిసింది నాకు. సో ఇది బాగుంది ధ్యానం అనేది అని అనిపించిందండి. అప్పటిదాకా మేము ఒక డివోషనల్ ఫ్యామిలీ అండి మాది అంతా. సరే పత్రి సార్ వచ్చారు ఒంగోలు, సిద్ధా సూర్యప్రకాశ్రావు గారు మీ అందరికీ సుపరిచితమే. మా పెదనాన్నగారు అబ్బాయి తను. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు పత్రి సార్ అని చెప్పగానే, సరే గురువు గారు వచ్చారట. అప్పట్లో ఎలా ఉండేదంటే ఏదైనా గురువుని కలవాలి అంటే ఏ మంత్రము, ఏ తాయెత్తో, ఏ విభూదో ఇస్తారు అని ఎక్స్పెక్టేషన్ చేసి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళగానే సార్ని చూడగానే ఒక సింపుల్గా, ఒక అందరితో కలిసిపోయి నార్మల్ పర్సన్ లాగా ఉండి, సార్ అందరితో మాట్లాడుతూ, అందరికి వడ్డిస్తూ, ఆయనే స్వయంగా వంట చేస్తుంటే ఒక ఆశ్చర్యము, ఒక ఆనందం 2 కలిగిందండి. ఇదేంటి గురువులు అంటే వాళ్ళొక స్పెషల్గా వాళ్ళకు ఒక ట్రీట్మెంటు, గురువుని మీరంతా శిష్యరికాలు ఉంటాయి కదా, అందరు సార్తో పాటు కూర్చొని మాట్లాడటం, అందరు అలా ఈక్వల్గా ఉండటం అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది. సరే పత్రి సార్ దగ్గరికి వెళ్ళి నేను, సార్ ఇలాగా నాకు సార్ గురించి అప్పుడు అసలు అంతా ఏం తెలియదండి. సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇలాగా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మా చిన్న పాప స్కూల్కి వెళ్తూ బ్లెస్సింగ్స్ తీసుకొని రమ్మంది సార్, మీ దగ్గర రావడానికి ఈరోజు స్కూల్ ఉంది సార్ అని చెప్పానమాట. ఓకే మేడం అని ఆశీర్వాదం తీసుకోండి అన్నారు. వెంటనే మా మదర్ ఉండి చీర చెంగుబట్టు సార్ ఆశీర్వదిస్తున్నారు అనండి. ఓకే సార్ అని చెప్పి అలా ఆయన ఒక బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసానండి. ఫస్ట్ టైం ఈ సార్ని చూడగానే ఏదో ఒక తెలియని అనుబంధం, ఈయనే మాకు సరైన గురువు అనేది మా మనసుకు అనిపించిందండి. ఫస్ట్ నాకు పిరమిడ్ మెడిటేషన్ నచ్చడానికి కారణం అండి ఫ్రీ మెడిటేషన్. ప్రతి చోట ఒక కమర్షియల్గా ఒక కోర్స్ నేర్పించాలంటే ఇంత ఛార్జ్ చేయటం, ప్రతి ఒక గురువు ఇంటికి వస్తే ఇంత, ఆయన తాయెత్తిస్తే ఇంత, ఆయన ఇంటికి వచ్చి భోంచేస్తే ఇంత, అలా అంతా ఒక గురువు దగ్గర జ్ఞానం పొందాలి అట్లా అంటే అంత కమర్షియలైజ్గా ఉంటుందండి. కానీ పత్రి సార్ అలా కాదండి. ఆయన నేను గురువుని, మీరు గురువులాగా ఎదగండి అని చెప్తూ ఉంటారు సారు. నాకు ఆ ఒక్క పాయింట్ చాలా బాగా నచ్చిందండి. ఆయన సాధారణంగా మన సంసార జీవితంలోనే ఉంటూ ఆధ్యాత్మికంగా ఎంత ఎదగచ్చు అనేది సారు నిరూపించారు. మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారండి. అలా నేను పిరమిడ్ సొసైటీలోకి రావడం జరిగింది. తర్వాత నా ద్వారా నన్ను చూసి మా వారు, మా పిల్లలు అందరు ధ్యానంలోకి వచ్చారండి. తర్వాత మా మదరు, మా నాన్నగారు సిద్ధా నాగేశ్వరరావు గారు, మా అమ్మగారు వెంకట పద్మావతి, వాళ్ళ పెద్దమ్మాయినండి నేను. మీ అందరికీ సుపరిచితమే సిద్ధా నాగేశ్వరరావు గారు. తర్వాత అందరం ఫ్యామిలీ మొత్తము, తర్వాత మా అత్తయ్య గారు, మామయ్య గారు, మా మామయ్య గారు ఆలపాటి సీతారామయ్య గారు, పుష్పవల్లి తాయారు, అందరము ఒకేసారి ధ్యానంలోకి వచ్చామండి. ఇటు అత్తింట పుట్టింట. మేము బై బర్త్ వెజిటేరియన్ ఫ్యామిలీ లక్కీగా. సో ఈ ధ్యానంలోకి ఎంటర్ అయినాక ధ్యానం చేస్తున్నప్పుడు అందరిలో ఒక తెలియని ఒక ఆనందము, ఆరోగ్యం, అన్ని విధాలా హ్యాపీ అనిపించిందండి. ఈ ధ్యానంలోకి వచ్చినాక ఫస్ట్ బెనిఫిట్ అనేది నేను ఏది పొందాను అంటే, ధ్యానంలోకి రాకముందు నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండేదండి. వితౌట్ కాలర్ నేను జర్నీ చేయాలనే కష్టంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో వితౌట్ కాలర్, నెక్ కాలర్ లేకుండా నేను జర్నీ చేయడం స్టార్ట్ చేశాను. ఇదేంటి కొంచెం ధ్యానం చేస్తేనే ఇంత కంఫర్ట్ ఉందనిపించింది నాకు. తర్వాత అలాగా ఈ ధ్యానం చేస్తూ పత్రి సార్ ఎప్పుడైతే ధ్యానం చేసిన ప్రతి ఒక్కళ్ళని ఏమిటి నీ అనుభవాలు అని చెప్పడము, అందరికీ నువ్వు నేర్చుకున్న ధ్యానం చెప్పడం అనేది నీ ధర్మం అని చెప్పారు కదా. సరే నాకు ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేశానండి. అందరికీ ధ్యానం చెప్పడము, ప్రతి ఒక్కరికి, ఆఖరికి ఇంట్లో పనిచేసే పనమ్మాయి ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, బ్యూటీ పార్లర్ ఏంటి, ఎక్కడికి వెళ్ళినా నా హ్యాండ్ బ్యాగ్లో ధ్యాన దర్శనం బుక్ పెట్టుకొని వెళ్ళేదాన్నండి. ప్రతి ఒక్కరికి ఆ ధ్యానం చెప్పడము, ధ్యానం నేర్పించడము, ఆ ధ్యానం ద్వారా వాళ్ళు ఎంత ఆనందం పొందారో చెప్తుంటే మాకు తెలియని ఆనందం అండి. ఇంతకంటే గొప్ప సేవ అనేది భూమి మీద ఉండదు అనిపించిందండి. తర్వాత శాకాహార జగత్తు పత్రి సారు ఏ సొసైటీ శాకాహారులు మారటం కోసం ఇంత సర్వీస్ అనేది ఏ సొసైటీ చేయలేదండి. శాకాహార జగత్తు, ఇటు పిరమిడ్ జగత్తుని పత్రి సార్ చేస్తూ ఉంటే నిజంగా
పిరమిడ్ శాకాహార జగత్తులో మేము కూడా ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసామండి, పిల్లలు మేమందరం కలిసి. అక్కడ ఎంతో అద్భుతంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేసినాక అప్పటిదాకా ఉన్న ఎనర్జీ లెవెల్స్ వేరండి. శాకాహార ర్యాలీ స్టార్ట్ చేసినాక మాలో ఎన్నో తెలియని చేంజెస్ వచ్చాయండి. శాకాహార ర్యాలీలో ఒకసారి ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు సడన్గా కాలు పట్టేసింది. ఇదేంటి ఇలాగా అని చెప్పి నాకు వెళ్ళడానికి ముందు బాడీ సహకరించలేదు. ఏంటి ఇలాగా అని చెప్పి ధ్యానంలో కూర్చున్నానండి. అప్పుడు ఒక విజన్లా కనిపించిందనమాట. నువ్వు చేస్తున్నది ఎంతో మంచి వర్కు అని ఏవో కొన్ని యానిమల్ కింగ్డమ్ నుంచి సోల్స్ వచ్చి చెప్పడం కోసం నన్ను అలా ఆపాయనమాట. మీ గురువు గారు మీరు చేస్తున్న సేవలో మీరు కూడా ఇంత అద్భుతంగా సేవ చేస్తున్నారు ఈ యానిమల్ కింగ్డమ్ కోసము. మీరు ఎంతో మీకు దానివల్ల సత్కర్మలు అనేవి వస్తాయి మీకు అని చెప్పి వాళ్ళు చెప్పడము. అప్పటి నుంచి శాకాహారాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉందండి. 2011లో 2012లో ఈజిప్ట్ వెళ్ళామండి మేము. మా పిల్లలు అప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు. మామూలుగా ఈజిప్ట్కి అనేది ఓన్లీ పెద్దవాళ్ళకి అడల్ట్స్కే ఉండేదండి. చిన్నపిల్లల్ని అప్పటిదాకా పిల్లల్ని అలౌ చేయలేదు. కానీ ఫస్ట్ టైము ఈజిప్ట్కి పిల్లల్ని కూడా అలౌ చేస్తున్నాం అని చెప్పారు. సో మేము చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు మేము కలిసి ఎప్పుడూ అబ్రాడ్ అనేది వెళ్ళలేదండి. ఫస్ట్ టైం వాళ్ళతో స్పిరిచువల్ టూర్ వెళ్ళాము ఈజిప్ట్. ఆ ఈజిప్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఈజిప్ట్లో స్వయంగా పత్రి సార్తో అందరితో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మమ్మీస్ని అయితే ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడే ఆ కింగ్స్ ఛాంబర్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే అదొక తెలియని అనుభూతి, ఎక్స్పీరియన్స్ అండి. చాలా అద్భుతంగా అనిపించింది. ఆధ్యాత్మిక ఎదగటం కోసం అదొక మాకు ఇంకా ఈజిప్ట్ వెళ్ళొచ్చినాక డిఫరెన్స్ అనేది తెలిసిందండి. తర్వాత మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. అప్పుడు పిరమిడ్ వ్యాలీకి రెగ్యులర్గా వెళ్తూ ఉండటము, ఆ కింగ్స్ ఛాంబర్లో కూర్చొని ధ్యానం చేయటము చాలా అద్భుతంగా అనిపించేది. ఒకసారి 2016లో అండి, నేను ఒకరోజు శివరాత్రి రోజు మౌన ధ్యానంలో ఉన్నాను. ఆ రోజు ఎందుకు అనిపించింది ఒక 40 రోజులు మౌన ధ్యానం చెయ్యాలి అని. వెంటనే మా పిల్లలతో మా వారితో చెప్పగానే చక్కగా హ్యాపీగా చేసుకొని వాళ్ళు బుక్లో రాసిస్తే 40 రోజులు ధ్యానం చేయాలనుకున్నానని చెప్పినప్పుడు అందరూ ఓకే హ్యాపీగా చేసుకో మమ్మీ అట్లా అని మా వారు ఇద్దరు చెప్పారని పిల్లలు చెప్పారు. ఆ 40 రోజులు మౌన ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్స్ రావడం, నా కళలు కనిపించడము, వాళ్ళు ఏదో ఒక మెసేజ్ ఇవ్వటము, ధ్యానపరంగా ఎక్కువసేపు సాధన చేయటము, ఏ విధంగా అనేది నాకు ఇన్నర్లోంచి మెసేజ్ వస్తూ ఉండేదండి. యాక్చువల్గా నేను ఒక భయస్తురాలిని. ఎవరితోనో మాట్లాడాలన్న భయము, ఏదైనా షేర్ చేసుకోవాలన్న భయము, ఏదైనా ఒక మాట నా సిచ్యువేషన్ వస్తున్నా భయపడిపోతూ ఉండేదాన్నండి. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చి సాధన పెంచుతూ మౌన ధ్యానం చేస్తున్నానో ఏ విషయం పట్ల ఎలా రియాక్ట్ అవ్వాలనేది నాకు తెలిసిందండి. ప్రతి కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇటు ఆరోగ్య సమస్యలు, ఇటు ప్రాపంచిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ కేవలం ధ్యానం ద్వారానే ఆ జ్ఞానంతోనే మనము ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోగలమండి. ఎప్పుడైతే ధ్యానంలోకి రాకముందు నాకు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీను అదొక ఎలా అంటే ఒక పర్వతంలాగా అనిపించేదండి. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఒక భూతద్దంలో ఆ పర్వతం కూడా చిన్నదే కనిపిస్తుంది చూడండి. అలాగా ప్రతి సిచ్యువేషన్లో నాకు ఏమన్నా సమస్యలు ఏమైనా సరే చిన్నవిలా అనిపించేయండి. తామరాకు మీద నీటి చుక్కలాగా అలాగా ప్రతి సమస్య ఈజీగా సాల్వ్ అయిపోయేది. అలా హ్యాపీగా అలా జరుగుతూ ఉందండి. తర్వాత పత్రిసారి ఎప్పుడైతే ధ్యాన ప్రచారము, ఇటు సజ్జన సాంగత్యం అన్నారో అలా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్తో ఫోన్ చేయడము, నాకు డౌట్లు ఏమన్నా ఉంటే అడగటము, ఎవరో ఒకరి ద్వారా నాకు నిజంగా సజ్జన సాంగత్యం అనేది పిరమిడ్ సొసైటీలో నిజంగా ఆ సజ్జన సాంగత్యం అనేది ప్రతిసారి ఎందుకు చెప్పారనేది నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. ప్రతి సిచ్యువేషన్స్లో ఏదో ఒక మాస్టర్కి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఎంత ఈజీగా అనిపించేది, ఈ సమస్యగా నేను బాధపడింది అనిపించేదండి, ఇంత సింపుల్గా అనిపించేది. సో అట్లా సజ్జన సాంగత్యం అందరితో నేను ఎక్కువ ఫోన్లో మాట్లాడేదాన్నండి. ఎక్కువ బయటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడానికి నాకు అవకాశం ఉండేది కాదు. సరే ఇంట్లోనే ఉండి ఒక గృహిణిగా ఏ విధంగా ధ్యాన ప్రచారం చేయాలనుకున్నప్పుడు ఒకరోజు థాట్ వచ్చింది. మన ఇంట్లో ఉండే పని వాళ్ళకి నేర్పించవచ్చు, మన చుట్టూ ఉండే ఇళ్ళల్లో నేర్పించవచ్చు, ఈవెన్ బ్యూటీ పార్లర్కి వెళ్తామా అక్కడ నేర్పించవచ్చు, జర్నీ చేస్తామా అక్కడ నేర్పించవచ్చు అనే ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరికి ఫోన్ల ద్వారా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ బుక్స్ అందరికీ పంచడము, అలా నేను ధ్యాన ప్రచారం అంటూ స్టార్ట్ చేశానండి. తర్వాత 2000 అలా స్టార్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. మా పిల్లలు కూడా ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. మా ఇద్దరు పిల్లలు ఈ ధ్యానం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వాళ్ళ స్టడీస్లో కానీ అంతా చాలా మార్పులు వచ్చాయండి. తర్వాత మా ఇద్దరికి చాలా మంచి పర్సంటేజ్ వచ్చింది. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చక్కగా ధ్యానం చెప్తూ ఉండేవాళ్ళు. చిన్న ఏజ్ నుంచి వాళ్ళు ఎగ్గు తినేవాళ్ళు.
నేను చెప్పేదాన్ని, అమ్మ ఎగ్గు తినకూడదు, ఎగ్గు కూడా మాంసాహారంతో సమానము, పత్రి సార్ చెప్పారు, దాని యొక్క నష్టం ఏంటి అని అది కూడా చెప్పాను, నేను క్లారిటీ ఇచ్చాను. ఫస్ట్‌లో వాళ్ళు చిన్నపిల్లలు కదండీ, ఇంకా వినలేదనమాట. సరే చెప్పడం నా ధర్మం, ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. తర్వాత ఎప్పుడైతే మాస్టర్స్ ప్రేమ్‌నాథ్ సారు ఇలా సీనియర్ మాస్టర్లందరూ ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినప్పుడు సజ్జన సాంగత్యం జరుగుతూ ఉండేదండి. అప్పుడు ఆళ్ళ యొక్క సంభాషణలో నాన్ వెజ్ అది ఎగ్గు తింటే ఏంటి, అది ఎంత మాంసాహారం, ఎంత పాపాహారం అనేది తెలుసుకున్నాక వాళ్ళంతట వాళ్ళే మారిపోయారండి. ఎట్లా అంటే ఇప్పుడు ఈవెన్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ స్కూల్లో, ఇది ఈ కేక్‌లో ఎగ్ వేశారు, మీరు తినకండి అని అంత నోటెడ్ అయిపోయారండి. ప్రతి ఫుడ్డు చెక్ చేసుకొని ఇది వెజిటేరియన్ ఫుడ్డేనా కాదా చూసి తినటం నేర్చుకున్నారండి వాళ్ళు కూడా. వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పడము, తను కూడా వాళ్ళ సర్కిల్ అందరికి ప్రచారం చేయటం చాలా హ్యాపీగా అనిపించిందండి. ముఖ్యంగా ఈరోజు ఇలా మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అంటే దానికి ముఖ్య కారణం మన అందరి గురువైన జ్ఞానపితామహ పత్రిజీ అందించిన జ్ఞానం అండి. తర్వాత స్వర్ణమాల అమ్మ నిజంగా గురుమాత, మనందరి గురుమాత. నాకు జన్మనిచ్చింది మా మదరు. స్పిరిచువల్గా మాది డివోషనల్ అండ్ స్పిరిచువల్ ఫ్యామిలీ అండి మాది. మా మదరు మాకు ప్రాపంచిక జ్ఞానం కంటే కూడా ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి ఏంటనేది మాకు ఫస్ట్ నుంచి మా మదర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. మా ఫాదరు ఇంటికి వచ్చిన వాళ్ళని ఏ విధంగా మర్యాద ఉండాలి, ఏ విధంగా మనము అందరినీ కలుపుకోవాలి, ఏ విధంగా ప్రాపంచికంగా ఉండాలనేది, మనం ఎంత సేవ చేయాలనేది మా నాన్నగారి దగ్గర చూసి నేర్చుకున్నామండి. ఇంకా స్వర్ణమాల అమ్మ నిజంగా అమ్మ పత్రి మేడము ఎలా ఒకసారి బెంగుళూరులో ఉన్నప్పుడు ఒక సమస్యతో మేడంకి నేను కాల్ చేయటం జరిగిందండి. ఇంకా వెంటనే మేడం, నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు భయపడకు అని చెప్పి మా ఇంటికి వచ్చి ఆ రోజు నిద్ర చేశారండి. నిజంగా మేడం నాకు అప్పుడు అంత పరిచయం కూడా లేదు. అసలు ఇలాంటి గురు దంపతులు భూమి మీద ఎక్కడైనా ఉంటారా అనిపిస్తుందండి. గురువు భార్య అనగానే వాళ్ళకు ఒక స్టేటస్ మెయింటైన్ చేయడం, వాళ్ళని కలవాలంటే ఎన్నో అపాయింట్మెంట్లు, ఎంతో ప్రాసెస్ ఉంటుంది. కానీ మన పిరమిడ్ సొసైటీలో అలా కాదండి. పత్రి సార్తో మాట్లాడాలన్నా, పత్రి మేడంతో మాట్లాడాలన్నా హ్యాపీగా మన ఇంటి మనుషులు, మన కుటుంబం, ఇది ఒక వసుదైక కుటుంబంలాగా వెళ్ళి మనం మాట్లాడచ్చు. మనకి పత్రి సార్ అంత ఫ్రీడమ్ ఇచ్చారండి. తర్వాత ఇంకా పత్రి సార్ గురించి అండి, నిజంగా ఒకసారి పత్రి సార్ని చూడాలని అనిపించింది నాకు. పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడానికి కుదరలేదండి. సార్ సిటీలోకి వస్తున్నారు అని తెలిసింది. మా వారితో చెప్పాను, ఏమండి సారు పిరమిడ్ వ్యాలీ నుంచి సిటీలోకి వస్తున్నారట, వెళ్ళి కలుద్దామని. అలాగని మేము ఒక ప్లేస్లో వెయిట్ చేస్తున్నాము. డ్రైవరు మర్చిపోయి బై మిస్టేక్ ముందుకు వెళ్ళిపోయాడంట. సరే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా డ్రైవర్కి ఫోన్ చేస్తే, సారు దాటి వెళ్ళిపోయారమ్మా, ఇంకా మీరు కలవడం కుదరదు అన్నారు. ఓకే పర్లేదు, ఓకే సార్ని అయ్యో కలవలేదు అని, సరే ఓకే పర్వాలేదు అనుకొని వెయిట్ చేస్తూ ఉన్నామండి. ఇంతలోకే సారు, ఏం పర్లేదు వెనక్కి పోనివ్వు, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి సారు మళ్ళీ వెనక్కి వచ్చి మమ్మల్ని వచ్చి కలిసి వెళ్ళారండి. నిజంగా ఆ రోజు ఎంత ఆనందం వేసిందంటే, ఒక గురువు అంత బిజీ షెడ్యూల్లో ఉంటూ తను మనకు వాళ్ళ శిష్యులు కూడా కాదండి, ఒక వస్తే కుటుంబంలో చూస్తారు, మన వాళ్ళు నా కోసం చూస్తున్నారు అని ఆయన ప్రోగ్రామ్ని టైం అవుతున్నా సరే మళ్ళీ వెనక్కి వచ్చి సార్ మమ్మల్ని కలిసి మాతో మాట్లాడి ఒక 2 నిమిషాలు బయలుదేరి వెళ్ళారండి. అలా చెప్పుకుంటూ చాలా చాలా అనుభవాలు ఉన్నాయండి నాకు పత్రి సార్తో. పత్రి సార్ మాకు ఒక ఫాదర్, ఫ్రెండ్ అండ్ అన్ని సర్వం ఆయనేనండి మా కుటుంబానికి. తర్వాత మా నాన్నగారు సిద్ధానాగేశ్వరరావు గారు, పద్మావతి, వాళ్ళు ఎంతో అద్భుతంగా కాశీలో ప్రోగ్రామ్ చేశారండి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. శ్రీశైలంలో నిజంగా శ్రీశైలంలో కూడా జరిగిన ప్రోగ్రాము ఎంతో అద్భుతంగా జరిగింది. గురు సమ్మేళన, కాశీలో IFSS, మన తిరుమలలో కూడా ప్రోగ్రామ్ చేశారు. నిజంగా అది ఆ సేవ చేసే భాగ్యం కేవలం మా కుటుంబానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. నిజంగా పత్రికారు మాకు ఇచ్చిన అది పెద్ద గిఫ్ట్. ఎంతోమంది ఉంటారు, కానీ అవకాశం మా కుటుంబానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇంత ఆధ్యాత్మికంగా ఎదగటానికి నా కుటుంబ సభ్యులండి. నిజంగా అందరూ అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. మా వారు కానీ, పిల్లలు కానీ, అమ్మ, నాన్న, అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ అన్ని విధాలా నాకు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళండి. తర్వాత పైమా ఎప్పుడైతే సెకండ్ టైం పైమా ఫామ్ అయినప్పుడు, ఆ పైమా మీటింగ్ ఒంగోలులో జరుగుతుంది. వాళ్ళు పైమా కోసము ఒక మీటింగ్ హాల్ కోసం సెర్చ్ చేస్తున్నారని తెలిసింది.
ఒంగోలులో సూర్య అనే పిరమిడ్ మాస్టర్ ఉన్నాడు. తను మాకు స్పిరిచువల్ బ్రదర్ అనమాట. తను చెప్పాడనమాట, "అక్క వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్ చూస్తున్నారు పైమా మీటింగ్ కోసం" అని చెప్పాడు. లేదు లేదు సూర్య, మా ఇంట్లోనే పైమా మీటింగ్ అరేంజ్ చేద్దాం అని చెప్పి తనకి ఇన్ఫార్మ్ చేశాను. పైమా వేణుగోపాల్ తను ఇన్ఛార్జ్, తను పత్రి సార్కి ఇన్ఫార్మ్ చేశాడనమాట. పత్రి సార్కి ఇలా విశాంతి అక్క వాళ్ళ ఇంట్లో జరుగుతుంది సార్ అనగానే ఓకే అన్నారు సారు. ఆ పైమా మీటింగ్ అనేది మా ఇంట్లోనే జరిగిందండి సెకండ్ టైము. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంతమంది మాస్టర్లు ఈరోజు పైమా అంటే ఎంత డెవలప్ అయింది, ఎంత సర్వీస్ అవుతుంది చూస్తున్నారు కదండి. అలాంటి పైమా మీటింగ్ అనేది మా ఇంట్లో జరగటం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. అలా ఒక్కొక్క సేవ చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటే ఎంతెంత మార్పులు జరిగాయో జీవితంలో నిజంగా. చాలా మార్పులండి. ఇటు హెల్త్ పరంగా ఏంటి, ఎమోషన్ పరంగా ఏంటి, చాలా అంటే అంతా హ్యాపీయేనండి. సార్ అంటారు చూడండి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగ కారిణి. అన్ని విధాల అంటే సమస్య వచ్చిద్దండి, వెంటనే దాని పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడ ఏది సమస్య అనేది లేకుండా జీవితం అనేది హ్యాపీగా, ఆనందం అనేది కేవలం ధ్యానం ద్వారా అనేది మాత్రం మా జీవితంలో అందరికీ మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత మా పిల్లలు ఇద్దరూ యూకేలో చదువుకోవాలనుకున్నారు. నేను ఎలా అంటే, మా పిల్లలు క్యాబ్లో వెళ్తుంటే కూడా ఎక్కడ దాకా వెళ్ళారు ఏంటని నెట్లో చూసుకుంటూ భయపడుతూ ఉంటాను అనమాట. అంత భయస్రాల్ని. కానీ మళ్ళీ పాజిటివ్గానే ఉంటాను. కానీ ఎప్పుడైతే వాళ్ళు యూకేలో ఇద్దరు చదువుకోవాలనుకున్నారో, కానీ డిగ్రీకే జాయిన్ అవ్వాలనుకున్నారండి వాళ్ళు. సరే డిగ్రీకి చిన్నపిల్లలు వాళ్ళు జాయిన్ అవ్వాలనుకున్నారు. మా వారు ముగ్గురు డిసైడ్ అయ్యారు. ఇంకా నాకు వాళ్ళ గట్టిగా సంకల్పం పెట్టుకున్నారు యూకేలో చదవాలి అని. సరే నాకు ఒకసారి టెన్షన్ వచ్చేసింది, ఈ చిన్నపిల్లలు వీళ్ళు వెళ్ళి ఎలా ఉంటారు అని. పత్రి సార్ని అడిగాను, సార్ ఇలాగా వాళ్ళు డిసైడ్ అయ్యారు, వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నారు సార్, నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదని అడిగాను. వెంటనే సార్ చెప్పారనమాట, మేడం వాళ్ళ అనుకున్న సంకల్పాన్ని మీరు అడ్డుపడకండి, వాళ్ళు చక్కగా చదువుకుంటారు, వాళ్ళు డిసైడ్ అయ్యారు కదా, హ్యాపీగా పంపించండి అన్నారండి. నిజంగా ఆ ఒక్క మాటతో నాలో ఎనలేని ధైర్యము, కాన్ఫిడెంట్ వచ్చింది. యాస్టల్ మాస్టర్సు మనతో ఎప్పుడు ఉంటారు, గురువు యొక్క ఆశీర్వాదం ఎప్పుడు మనకు ఉంటుంది. యూకేలో వీళ్ళు చేయవలసిన వర్క్ కూడా ఉంది మేడం అన్నారు. ఇంకెక్కడ లేని హ్యాపీ, ఆనందం అండి. ఇంకంతకంటేనా మా పిల్లలు ఈ లోక కళ్యాణం కోసం, ఈ స్పిరిచువల్ కోసం మా ఫ్యామిలీ ఇలా సేవ చేసే భాగ్యం తగ్గింది మాకు అని చాలా హ్యాపీగా అనిపించిందండి. లండన్లో మా ఇద్దరిని జాయిన్ చేశాము. యూకే వెళ్ళినప్పుడు అండి, మామూలుగా ఫస్ట్ టైం మేము అలా వెళ్ళడము, ఒక ధ్యానులకి ఒక పాజిటివ్ సంకల్పం పెట్టుకొని ఒక సర్వీస్ చేస్తున్నప్పుడు నేచర్ అనేది, ప్రకృతి అనేది ఎలా సహాయం చేస్తుంది అని నేను కళ్ళారా చూశానండి. మేము లండన్ వెళ్ళినప్పుడు అండి, ప్రతి చోట అడుగడుగునా నిజంగా ఎంత అంటే మేమేదో బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళినట్టు అనిపించిందండి. చక్కగా అక్కడికి వెళ్ళగానే మా వారి ఫ్రెండ్స్ ద్వారా ఏంటి, మెడిటేటర్స్ వల్ల ఏంటి, అన్ని విధాలా మాకు ఎలా అంటే ఎక్కడ ఏది ఇబ్బంది లేకుండా పిల్లల్ని చక్కగా హాస్టల్లో చేర్పించడం కానీ, అన్ని విధాల వాళ్ళకి కాలేజీలో సీట్ కానీ అన్నీ అసలు ఎలా అంటే ఎంత ఈజీగా టక అయిపోయినాయండి. మామూలుగా అక్కడ చేర్పించాలంటే ఎంతో ప్రాసెస్, ఎంతో వర్కౌట్ చేయాలి. కానీ అన్ని రకాలుగా హ్యాపీగా వెళ్ళిపోయి చేర్పించేసి వచ్చామండి. యూకేలో మెడిటేషన్ స్టాల్ పెట్టారండి జీకే సార్ వాళ్ళు. మేము కూడా ఆ స్టాల్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు సంక్రాంతి అయింది. అక్కడ సంక్రాంతి ఫెస్టివల్కి ఆ రోజు తెలుగు వాళ్ళందరూ వచ్చినారండి. ఆ తెలుగు వాళ్ళలో ఒక చిన్న బాబు వచ్చి నాకు, బాబుని ధ్యానం నేర్పిస్తాను, ఒక 5 minutes టైం ఇస్తావా అని అడిగితే ఓకే అన్నాడండి. ఆ బాబు వచ్చి కూర్చొని చక్కగా ధ్యానం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చాడు. చాలా బాగుందిరా, నేను ఆ ధ్యానంలో తను ఇంగ్లీష్లో చెప్తున్నాను అనమాట, నేను ఏదో హ్యాపీగా ఉన్నాను, ఎనర్జీగా ఉందనిపించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి పిల్లలందరూ కూర్చొని ధ్యానం చేస్తున్నారండి. వెంటనే వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి మా పిల్లలు కదలకుండా కూర్చొని ధ్యానం చేస్తున్నారు, ఏంటండి ఈ ధ్యానం అనేది, అసలు ఏంటి పిరమిడ్ ధ్యానం ఏంటి, మీరు ఇంత దూరం వచ్చి ఇలా ఫ్రీ క్యాప్స్, ఫ్రీ బుక్స్ పెడుతున్నారు, ఫ్రీ ధ్యానం అంటున్నారు, ఏంటిది అని అందరూ అక్కడ తెలుసుకోవడం జరిగిందండి. వెంటనే రెండో రోజు వేరే ప్లేస్లో మెడిటేషన్ స్టాల్ పెట్టారు జీకే సార్ వాళ్ళు. ఆ బాబు పొద్దున్నే నిద్రలేచి వాళ్ళ మమ్మీని కూడా తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఆ మెడిటేషన్ సెషన్కి వచ్చాడండి. నిజంగా ఆ బాబు రెండో రోజే వచ్చి ఆ మెడిటేషన్ యొక్క విలువ తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చినాక మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. వెంటనే ఇంకొక పేరెంట్స్ మా ఇంటికి రండి, మా ఏరియాలో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక 20 ఫ్యామిలీస్ ఉన్నారు, మీరు వచ్చి ధ్యానం చెప్పండి అని చెప్పారండి. అలా నేను మామూలుగా ఫోనుల్లో అందరికీ అలా ధ్యానం చెప్తాను, కానీ ఇంటికి వెళ్ళి అలా ఎప్పుడూ
అంత వెంటనే రెస్పాండ్ అవ్వనేది చాలా అనిపించిందండి. యూకేలో వెళ్ళి ఆ ఫ్యామిలీలందరికీ ధ్యానం చెప్పడము, వాళ్ళు ధ్యానులుగా మారటము, ఇప్పటికీ వాళ్ళు ఆ ధ్యానంతో ఫాలో అవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి యూకేలో. యూకే యూకేలో మా వర్క్ స్టార్ట్ అయింది అని అనిపించిందండి. తర్వాత ఆహ్, హ్మ్. ఇంకా వశిష్ఠ గౌతమికండి. నాకు శైలజ అని రాజమండ్రి శైలజ దివాన్‌జీ గారి ఫ్యామిలీ మీకు తెలిసే ఉంటదండి. తన బుక్ ద్వారా నాకు మా మదర్ తను ఆ బుక్ చదివి తను నాకు పరిచయం చేశారు. పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమికి. అలా ఒక 2 ఇయర్స్ క్రితం తను నాకు పరిచయం అయ్యారండి. ఇప్పుడు తను నాకు ఒక క్లోజ్ ఆప్తమిత్రులాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయిందండి తను. వాళ్ళు వశిష్ఠ గౌతమికి ట్రస్టీలుగా ఉన్నారు. దివాన్‌జీ గారు. నా తను శైలజ మేడము, శాంతి ఇలా వశిష్ఠ గౌతమికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము. అన్నదాన మందిరానికి నేను దానికి ఒక మెంబర్‌గా కలెక్ట్ చేస్తున్నాను అని చెప్పింది. అవునా! అయితే నేను కూడా అందులో ఆహ్, నేను కూడా సేవ చేస్తాను. నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. నేను ఫండ్స్ కలెక్ట్ చేస్తాను అని చెప్పి తనకి చెప్పానండి. తను ఇంకా వశిష్ఠ గౌతమి టీమ్ అంతా మా ఒంగోలు వచ్చారండి. నేను ఇంకా మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇంటికి, మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి ఫండ్స్ అడగాలనుకున్నాను. కానీ ఇంతవరకు లైఫ్‌లో ఎప్పుడూ అలా ఒకళ్ళని ఫండ్స్ కోసం ఒకళ్ళ ఇంటికెళ్ళి అడిగింది లేదండి. ఎప్పుడైతే మనము ఇలా స్పిరిచువల్ సర్వీస్ కోసం ఒకళ్ళు అడగటం అనేది మనలో ఉండే ఈగో అహంకారాన్ని చంపుతుంది. ఇది ఒక గ్రేట్ వర్క్. ఇంతకంటే గొప్ప వర్క్ ఇంకొకటి ఉండదనిపించి ఇంకా మా ఇంట్లో చెప్పాను. ఇంకా అత్తయ్య గారు, మామయ్య గారు, అమ్మ, నాన్న అందరూ ఇంత గ్రేట్ వర్క్ అమ్మా! మంచి డెసిషన్ తీసుకున్నావు. నువ్వు వెళ్ళి చక్కగా అందరిని ఫండ్స్ అడుగు. అది ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం అన్నారు. సో, అలాగా కొంతమంది మా రిలేటివ్స్ ఇంటికి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. కొన్ని చోట్ల అసలు నిజంగా ఒక పాజిటివ్ థింకింగ్‌తో నాకు తెలిసిన వాళ్ళు కూడా, నా కుటుంబ సభ్యులు ఏంటి అందరూ కూడా ఈ యొక్క ఈ శ్లోక కళ్యాణం కోసం పత్రిసారి చేస్తున్న ఈ పిరమిడ్ కట్టడాల్లో వాళ్ళు భాగస్వాములు కావాలి. వాళ్ళు వాళ్ళు కూడా అద్భుతంగా సేవ చేయాలి. లోక కళ్యాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో నాకు తెలిసిన ప్రతి ఒక్కరింటికి వెళ్ళానండి. అన్ని చోట్ల ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, "శాంతి నువ్వెప్పుడు రాలేదు మా ఇంటికొచ్చావమ్మా. ఇన్నేళ్ల తర్వాత మా ఇంటికొచ్చావు." ఎంత పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి అన్ని చోట్ల వశిష్ఠ గౌతమికి సపోర్ట్ చేయడం జరిగిందండి. నిజంగా ఎంత మిరాక్యులస్ థాట్స్ ఒక పాజిటివ్ థాట్‌తో ఒక లోక కళ్యాణం కోసం వెళ్తే నేను అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ఎక్స్‌పెక్టేషను అంటే మేము అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ మేము ఫండ్స్ కలెక్ట్ చేయడం జరిగిందండి. అన్ని ఊర్లు తిరిగాము. ఒక 5, 6 ఊర్లు తిరిగాము. ఫండ్స్ కలెక్ట్ చేయడం జరిగిందండి. కానీ ఒకళ్ళ ఇంటికెళ్ళామండి. కొంతమంది ఈ యొక్క ఆధ్యాత్మిక విలువ తెలియని వాళ్ళేమనుకుంటారు, బాబోయ్! వచ్చారు వీళ్ళు అని ఒక నెగెటివ్ ఇంప్రెషన్ అనేది నాకు అనిపించిందండి. ఒక్క సెకండ్ ఎమోషన్‌గా ఫీల్ అయ్యాను. అయ్యో! వీళ్ళకి ధ్యానం యొక్క విలువ తెలీదు. వీళ్ళకి ఆ యొక్క సేవ విలువ తెలీదు అని ఒక్క సెకను ఫీల్ అవ్వకుండా మామూలుగా నార్మల్ అయిపోయానండి. తర్వాత ఇంకొక ఇంటికెళ్ళాం మేము. ఇంకొక ఇంటికెళ్ళినప్పుడు ఆ మేడం నాకు వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు డ మనీ ఇవ్వటం జరిగింది. ఆ ఆంటీ ఇస్తుంటే నేను థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి తను నాకు షార్ట్‌గా ఉంటారు. నాకంటే చాలా షార్ట్‌గా ఉంటారు. ఇలా వంగి తల వంచుకొని డబ్బులు తీసుకుంటున్నాను. వెంటనే ఆ ఆంటీ ఒక మాట అన్నారు. "ఏంటమ్మా శాంతి తల వంచుకొని తీసుకుంటున్నావు? నువ్వు చేసేది ఎంతో గ్రేట్ వర్కు. ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తున్నావు. దీనికంటే గ్రేట్ వర్క్ ఏముంటుంది అని ఎందుకమ్మా తలదించుకున్న తలెత్తుకొని తీసుకోమ్మా" అనింది. ఒక్క సెకన్ అండి నిజంగా ఆ ఎమోషన్ అనేది అట్లా ఆహ్, టక్‌మని పోయిందండి. ఓహ్! నేను చేసేది గ్రేట్ వర్కు. నిజంగా మాస్టర్స్ ఆమె ద్వారా చెప్పించారనిపించేది. ఇంకా ఇన్స్పిరేషన్‌గా, ఇంకా హ్యాపీగా ముందుకెళ్ళడం జరిగిందండి. ఇంకా రకరకాల ఎక్స్‌పీరియన్స్‌లండి. ముఖ్యంగా మన పత్రి సార్ అండి. ఈ పత్రి మేడం. నిజంగా అలాంటి గురు దంపతులు ఈ భూమి మీద ఎక్కడా లేరండి. ఏ సొసైటీలో ఇలాంటి గురువు లేరు. ఎంత సింప్లిసిటీగా ఉంటారో సారు. ఎంత శ్రద్ధగా వంట చేయటం కానీ, అందరికి పెట్టడం కానీ, ఒక వసుదైక కుటుంబంలాగా ప్రతి ఒక్కళ్ళకి పత్రి సారు మాకున్నారు, ఒక గురువు మాకున్నారు అనే ధైర్యాన్ని, కాన్ఫిడెంట్ ఇస్తారాయన. అది డబ్బు ఉన్నవాడా, డబ్బు లేనివాడా అని కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆయనకు అందరూ సమానమే. ఆయన పిల్లల్ని ఎలా చూస్తారో సొంత పిల్లల్ని, ప్రతి ఒక్కళ్ళని ఆయన సొంత బిడ్డల్లానే చూస్తారు. పత్రి అమ్మ అంతే. మా పిల్లలైతే చక్కగా అమ్మమ్మ అని పిలుస్తారు పత్రి మేడంని. ఎంత ఫ్రీగా ఉంటారంటే పత్రి మేడం, పత్రి అమ్మ నిజంగా పత్రి మేడం ఎంత ఫ్రీగా ఉంటారంటే మాకు ప్రాపంచికంగా ఎలా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలనేది పత్రి మేడం చక్కగా నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. శాంతి ఇలా ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలని చక్కగా చెప్పేవాళ్ళు. పిల్లలు, మేడం అందరం కలిసి నైట్ అంతా చక్కగా కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ మూవీస్‌కి వెళ్ళేవాళ్ళండి బెంగుళూరులో. నిజంగా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళమో బెంగుళూరులో ఉన్నప్పుడు మేడంతో పాటు.
మాకు స్పిరిచువల్ మదర్. మా అమ్మకి, మా నాన్నకి మదరే, మాకు మదరే. ఆమె మా సొసైటీ మొత్తానికి మదర్ అండి పత్రి మేడం. ఎంత ఓర్పు, సహనము అనేది మేడం దగ్గర చూసి నేర్చుకున్నాను నేను. నిజంగా ఈ సొసైటీలోకి రావడము, ఈ సొసైటీలో గురువు యొక్క సాన్నిధ్యంలో ఉండటము, సేవ చేయడము, ఇంతకంటే నిజంగా జన్మ సార్థకం అండి మాకైతే మాత్రం. ఈ యొక్క విలువ అనేది ఎప్పుడైతే ధ్యానం చేస్తూ సేవ చేస్తారో ఆ విలువ తెలిసిన వాళ్ళు ఎవరు దీన్ని వదిలిపెట్టరండి. ఇలాంటి సొసైటీ, ఇలాంటి గురువు ఈ భూమి మీద ఎక్కడా లేరండి. మామూలుగా ప్రతి ఒక్కళ్ళు ధ్యానంలోకి రాకముందు నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, అది అంతవరకే చూస్తాం మనం. మనం బాగున్నామా, మనం హ్యాపీగా ఉన్నామా అంతే. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మనము ఈ యొక్క సేవ అనేది తెలుస్తుందండి. ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా మనము మన యొక్క జన్మ సార్థకం ఏంటనేది మనకి ఈ ధ్యానం ద్వారానే తెలుస్తుందండి. ఎప్పుడైతే ఈ ధ్యాన ప్రచారం చేసి, ఎప్పుడైతే ఈ శాకాహార జగత్తుకు ఈ పత్రిసారి చేస్తున్న ఈ యొక్క ప్రణాళికలో భాగంగా మనమైతే ఎప్పుడైతే సేవ చేస్తామో అది అండి అసలైన సేవ. మామూలుగా ప్రతి జంతువులు వాళ్ళు పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాయి. అది పెద్ద మామూలుగా సాధారణ వ్యక్తులు వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటారు, వాళ్ళ కుటుంబం కోసం కష్టపడతారు. అదేం గొప్ప విషయం కాదండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ వసుదైక కుటుంబంగా లోక కళ్యాణం కోసం సేవ చేస్తారో చూడండి, అది అసలైన జన్మకు సార్థకం అవుతుందండి. మా పిల్లలు లక్కీగా వాళ్ళు మార్చిలో ఈస్టర్ హాలిడేస్కి ఇండియాకి వద్దాం అనుకున్నారండి. ఇంతలోకి మాకు సరే కరోనా లాక్డౌన్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇద్దరిని వచ్చేయమన్నాము. నిజంగా మా పాప వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ రోజు లాక్డౌన్ స్టార్ట్ అయిందండి. నిజంగా మా ధ్యానులకి ఎక్కడ ఏది ఇబ్బంది లేకుండా మాస్టర్స్ ప్రతి అడుగున ఎంత సపోర్ట్ చేస్తారనేది మాకు లైవ్ ఎగ్జాంపుల్ అండి. పిల్లలు లక్కీగా ఇండియా వచ్చేసారు, మాతోనే ఉన్నారు. ఈ లాక్డౌన్ టైంలో నాకు అనిపించింది, ఒక థాట్ వచ్చిందనమాట. ఎప్పుడు అందరికీ నాకు తెలిసిన ఫ్రెండ్స్కి, చుట్టాలకి అందరికీ ధ్యానం గురించి చెప్పేదాన్ని. వాళ్ళు చేస్తుంటారు, కొంతమంది ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళు, కొంతమంది డిస్కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉంటారు, అందరు ఇళ్లలోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో ఇప్పుడు అందరికి కావాల్సినంత సఫిషియంట్ టైం ఉంటుంది. సో ఈ టైంలో అందరిని గ్యాదర్ చేసి ఒక జూమ్ సెషన్ ద్వారా ధ్యానం చెప్పాలనే థాట్ వచ్చిందండి. సో మా ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, మా చుట్టాలని అందరినీ ఒక గ్రూప్లా ఫామ్ చేసి మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేశామండి. అంటే ఇంకా అందరు ప్రతిరోజు నిజంగా ఒక్కొక్క మాస్టర్ వచ్చి క్లాసెస్ చెప్పడము, మెడిటేషన్ సాధన చేయించడం ద్వారా చాలామంది ఎంతో అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అనేది నిజంగా అందరూ వాళ్ళలో చాలా మార్పు వచ్చిందండి. అలా 21 days స్టార్ట్ చేశామండి. ఆంధ్రాలో ఫస్ట్ జూమ్ సెషన్ స్టార్ట్ చేసింది మేమే. మాకు తెలిసినంత వరకు ఫస్ట్ మీరే జూమ్ సెషన్ స్టార్ట్ చేశారని అందరూ చెప్పడంతో చాలా హ్యాపీగా అనిపించిందండి. అలా 21 days మా ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు అందరు గ్రూప్లో రోజు డైలీ జాయిన్ అయ్యేవాళ్ళు. అలా 21 days కంప్లీట్ అయినాక మళ్ళీ శైలజ మేడం, నేను కలిసి ఒక 41 days స్టార్ట్ చేశామండి. రోజుకొక మాస్టర్ని పిలిపించి అలా స్టార్ట్ చేసినాక ఇది మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాము, ఒక 100 days అనుకున్నాము. ఓ రోజు నందా సార్ మాకు ఓ రోజు సజ్జన సాంగత్యం సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. నందా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. 2 గంటలు డైలీ 2 hours మెడిటేషన్ సెషన్ పెట్టాము. ఆ 2 hours ధ్యానంలో అందరు కదలకుండా కూర్చొని ధ్యానం చేస్తూ నిజంగా ఎంతో అద్భుతంగా ఎనర్జీగా అనిపించింది. మేడం మీరు చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు, ఇలానే కంటిన్యూషన్ చేయండి అని చెప్పి చాతుర్మాస మహిళా ధ్యాన దీక్ష అని పేరు పెట్టారండి నందా సారు. అలా అదే కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ 60 రోజులు కంప్లీట్ అయిందండి. నిజంగా ఈ కరోనా టైంలో ఎంత గ్రేట్ వర్క్ చేయటం అనేది ఈ జూమ్ సెషన్స్ ద్వారా జరిగిందండి. నిజంగా కరోనా ధ్యానుల కాలంలో కాని వాళ్ళందరూ కరోనా మహమ్మారి అంటున్నారు. కానీ కరోనా ఒక మాస్టరు. నిజంగా భూమి మీద ఎంతో ఆధ్యాత్మిక మార్పు రావడం కోసమే వచ్చిందని సార్ చెప్పారు, మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ జూమ్ సెషన్స్తో ఎన్నో వేల మందికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ మా జూమ్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. అద్భుతంగా రోజుకొక మాస్టర్ రావడము, మాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇదివరకు మాట్లాడాలన్నా భయము, ఎవరితో ఉన్న కొత్త వాళ్ళతో అంటే జస్ట్ హాయ్ బాగున్నారా అలా ఉండే నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అంటే నిజంగా ఆ వర్క్ చేయడం వల్లేనండి. పత్రి సార్ అందించిన జ్ఞానం వల్లనే ఈ రోజున ఇలా మీ ముందు మాట్లాడటానికి వచ్చాను నేను. నా ద్వారా మా వారు, పిల్లలు ధ్యానంలోకి వచ్చారండి. నిజంగా మా వారికి, మా పిల్లలకి ఎప్పుడు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. మా వారి సపోర్ట్ వల్లే నేను
ఫోనుల్లో చెప్పడం కానీ, అందరికి బుక్స్ పంపించడం కానీ, జాన్ జగత్ మ్యాగజైన్ ప్రతి ఫ్రెండ్స్ అందరికీ అంటే ధ్యానం చేయని వాళ్ళు కూడా ఆ జాన్ జగత్ మ్యాగజైన్ చూసినప్పుడు ఎప్పుడోసారి వాళ్ళ బుక్ చదువుతారు. వాళ్ళకి ఆధ్యాత్మికత ధ్యానం అనేది అందుతుందని చెప్పి మా వారిని అడగటంతో ఆయన ఏది కాదనే వాళ్ళు కాదండి. నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ పిరమిడ్స్ అందజేయటము, జాన్ జగత్ మ్యాగజైన్స్ పంపించడము, అలా నాకు అన్ని విధాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన. పత్రిక సార్ దగ్గరికి వెళ్ళాలన్నా, శాకాహార ర్యాలీలు పార్టిసిపేట్ చేయాలన్నా ఎక్కడికైనా ఆయన రెడీ అని తీసుకెళ్లేవాళ్ళు. ప్రతి సంవత్సరం కడతాలు మేము కంపల్సరీ వెళ్తామండి. నిజంగా అదొక పెద్ద పండగ. మనకి సంక్రాంతి, దసరా వస్తే ఎంత ఆనందపడతామో, కడతాల్లో అనేది ఆ 14 రోజులు పండగ అండి. ఇలా అందరితో ఆధ్యాత్మికంగా జ్ఞానం నేర్చుకుంటూ ఇలా వసుదైక కుటుంబంలాగా 14 రోజులు అక్కడ నిజంగా ఆ 14 రోజులు ఏదో ఒక్క రోజు ఏదో 2-3 రోజులు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుందండి. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఎప్పుడు వస్తుందా, కడతాలు ఎప్పుడు వెళ్దామా, నిజంగా అందరిని కలవడము ఎంత చాలా హ్యాపీగా అనిపించేదండి. మా వారు అన్నిటికీ సపోర్ట్ చేసేవాళ్ళండి. శాకాహారిలా ఆయన కూడా ఫస్ట్‌లో అంటే ధ్యాన సాధన చేసేవాళ్ళు కానీ నన్ను అన్ని క్లాసెస్‌కి వెళ్ళమనేవాళ్ళు, చేసేవాళ్ళు. కానీ తర్వాత ఇంకా ఆయన నాతో రావడము, ధ్యానం క్లాసెస్‌కి అటెండ్ అవ్వడము, మాస్టర్స్‌తో మాట్లాడటము, మా ఇంటికి ఎవరైనా మాస్టర్స్‌ని పిలవాలనుకున్నానండి అంటే వెంటనే ఓకే అనేవాళ్ళు. పిల్లలు ఎవరు మాస్టర్స్ వచ్చినా నాకు హెల్ప్ చేయడము, వాళ్ళతో మాట్లాడటము, ప్రతి ఒక్క మాస్టర్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు అంటే చాలా హ్యాపీగా చెప్తున్నానండి ఈ విషయము. ప్రతి ఒక్క మాస్టర్ మా ఇంటికి వచ్చినప్పుడు, మేడం మీ ఇంట్లో చాలా ఎనర్జీస్ బాగున్నాయి, మీ ఫ్యామిలీ అంతా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇదేదో మా ఇంటికి వచ్చినట్లు ఫీలింగ్గా ఉందని చెప్పి ప్రతి మాస్టర్ మా ఇంటికి వచ్చినప్పుడు అంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించేదండి. నిజంగా మా వారు మా పిల్లలు అంత సపోర్ట్ చేశారండి నాకు బెంగళూరులో ఉన్నప్పుడు. అలా వాళ్ళు కూడా సర్వీస్ చేయటము. మా పెద్దమ్మాయి వీగన్‌గా మారిపోయిందండి. తను శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేసినప్పుడు వీగన్ సొసైటీ వాళ్ళు కూడా మన సొసైటీతో ఇన్వాల్వ్ అయ్యి శాకాహార ర్యాలీ చేశారండి. తను వీగన్‌గా ఉండేవాళ్ళు వీగన్‌గా ఎందుకున్నామని ఎక్స్‌ప్లెయిన్ చేసినాక ఇప్పుడు తను పూర్తిగా వీగన్‌గా మారిపోయి చక్కగా తను కూడా ధ్యానం చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తూ ఇప్పుడు యూకేలో ఉన్న మాస్టర్స్‌కి కూడా తను కూడా రోజు జీకే సార్ సెషన్స్‌లో సపోర్ట్ చేయటము, మా చిన్న పాప కూడా ప్రాణహిత మేడంకి సపోర్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. పిల్లలకి మనము ఆస్తిపాస్తుల కంటేనండి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా జ్ఞానం పొందుతారో అంతకంటే గొప్ప ఆస్తి ఇంకేదీ లేదండి. ఇది ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటారో, ధ్యానం చేస్తూ సేవ చేస్తారో ఈ ప్రకృతి అన్నీ చూసుకుంటుందండి. ఎప్పుడైనా సరే ప్రాపంచికంగా పత్రి సార్ చెప్తారు, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సర్వరోగ నివారిణి. అది అక్షర సత్యం అండి. మామూలుగా సమస్యలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, కానీ ధ్యానులకి ఎప్పుడు ప్రకృతి సహకరిస్తుందండి. అది నాకు మా జీవితంలో జరిగిన లైవ్ ఎగ్జాంపుల్ మేమేనండి. హెల్త్ పరంగా కానీ, ఇటు ఫ్యామిలీ పరంగా కానీ నిజంగా అడుగడుగున మాస్టర్స్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, ప్రకృతి అనేది నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉందండి. మీరు ఎప్పుడు ఈ ప్రాపంచిక విషయాల కోసం అస్సలు భయపడనక్కర్లేదండి. ధ్యానులకి అన్నీ అవే సర్దుకుంటాయండి. ఎప్పుడైతే సేవ చేస్తూ సాధన చేస్తారో ఈ ప్రకృతి మనకి ఎప్పుడు సహకరిస్తుందండి. మనకి లైఫ్లో రకరకాల సిచ్యువేషన్స్లో, రకరకాల విషయాల్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారండి, శత్రువులు ఉంటారండి. మనకి ఎన్నో రకాల ఇబ్బందులను ఏదో విధంగా కొంతమంది ద్వారా జరుగుతూ ఉంటాయి. కానీ ధ్యాని కాని వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ మీద కోపమన్నా ఉంటుంది, లేదంటే రివెంజ్ అన్నా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ప్రతిసారి అందించిన ఈ జ్ఞానం ద్వారా శత్రువు కూడా జ్ఞానిగా మారి వాళ్ళు కూడా లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి అనే థాట్ అనేది కేవలం ధ్యానం చేస్తేనే ఆచరణ వస్తుందండి. ధ్యానం లేని జీవితము, ధ్యానం ఉన్న జీవితం చాలా తేడా ఉంటుందండి. లైఫ్లో ప్రతి ఒక్కరికి కోపం, ద్వేషం, ప్రేమ అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఎంతవరకు దేనికి మనం కోప్పడాలి, ఎంతవరకు ప్రేమించాలి, ఎంతవరకు అనేది మనకు ఒక అవగాహన వస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు చేసేది అజ్ఞానమైన ఆలోచన వల్లే తప్పులు చేయటం, ఎదుటి వాళ్ళు బాధ పెట్టడం కానీ స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటారండి. ఎప్పుడైతే ఈ ధ్యానము, సజ్జన సాంగత్యము, ఎప్పుడైతే ఈ స్వాధ్యాయం చేస్తామో మనం మాట్లాడే మాట తీరు, మనస వాచ కర్మణ అనేది ఎప్పుడు దైవికమైన ఆలోచనలు వస్తాయండి. దైవికమైన మాటలే వస్తాయి. ప్రేమ, ముదితం, ప్రేమ, ఉపేక్ష, కరుణ అలాంటి ఎనర్జీస్తో మనం ఎప్పుడూ ఉంటామండి. అప్పుడు మన కుటుంబం ఏంటి, ప్రతి ఒక్కళ్ళతో వసుదైక కుటుంబంలాగా ఉంటూ మనం హ్యాపీగా లైఫ్
లీడ్ చేయొచ్చండి. ఎప్పుడు ఒక ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి అన్నారు కదా పత్రి సారు. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మనం దేని గురించి ఆలోచించక్కర్లేదండి. ఎప్పుడైతే ఈ విశ్వ కళ్యాణం కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉంటామో, మాస్టర్సు, ఈ ప్రకృతి, గురువు యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ మనకుంటదండి. అద్భుతంగా లైఫ్ బ్రహ్మానందంతో గడిపేయొచ్చండి. ఇది ధ్యానం ద్వారా మా లైఫ్‌లో మేమందరం పొందిన ఎక్స్‌పీరియన్స్ అండి. మా కుటుంబం మొత్తము. ఇటు అత్తింట, పుట్టింట అందరము ధ్యానులము. మాది శాకాహార కుటుంబము. ఇటు ధ్యాన కుటుంబం మాది శాకాహార కుటుంబం అండి. అద్భుతంగా ఈ యొక్క పిరమిడ్ ధ్యానం వల్లే మా లైఫ్‌లో బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అనేది మా లైఫ్‌లో చాలా చాలా చేంజెస్ వచ్చాయండి. మేము చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటున్నామండి. ప్రతి జ్వరం వచ్చిందా ధ్యానం చేయి, సమస్య వచ్చిందా ధ్యానం చేయి. ధ్యానం అక్షయ పాత్ర అండి. ధ్యానం వల్ల అన్ని రకాలుగా ఈ ధ్యానమే శరణ్యం. ధ్యానం వల్ల ప్రతి ఒక్కటి లభ్యమవుతాయండి. సాక్షాత్తు శివుడు, ఆంజనేయ స్వామి చేస్తున్న ధ్యానాన్ని పత్రి సారు ఈ పిరమిడ్ ధ్యానాన్ని మనకు అందించారు. మనకి పిరమిడ్ అనే పదాలని ఎప్పుడో ఒకసారి వినుంటాము. కానీ ఇప్పుడు పిరమిడ్ ధ్యానము, పిరమిడ్ కింద కూర్చొని చేసే ధ్యానం ప్రపంచం మొత్తం పత్రి గారు ఈ పిరమిడ్ ధ్యానాన్ని అందించారు. నిజంగా ఈ యొక్క ధ్యానం చేసి మన ఎన్నో జన్మల సుకృతం, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ గురువు యొక్క సాంగత్యంలో ఈ ధ్యానాన్ని పొందగలం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ ధ్యానంలోకి మనం చేయగలమండి. నిజంగా అది మా జీవితంలో మాకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ ధ్యానం చేయగలం అనిపించిందండి మాకు. నిజంగా ఇలాంటి గురువు అనేది మాకు పూర్వజన్మ సుకృతం వల్లే ఈ గురువు మాకు లభించారండి. పత్రి సార్కి ఎల్లవేళలా ఆయనకి వేల కృతజ్ఞతలండి. పత్రి సారు మనలందరిని ఎలా తయారు చేశారంటే అండి, రోబో సినిమాలో ఒక అజ్ఞానమైన ఆలోచనతో ఒక ఎన్ని రోబోలు తయారు చేసి లోక వినాశనానికి ఎలా కారణమైందో ఆ అజ్ఞానమైన ఆలోచనతో మనం జస్ట్ సినిమా చూసాం కదండి. పత్రి సార్ ఇప్పుడు జ్ఞానం అనే చిప్ అని మన అందరిలో పెట్టి పత్రి సార్ లాగా అందరిని పత్రి సార్ లానే తయారు చేస్తున్నారండి. ప్రతి చోట ఒక గురువు ఎప్పుడు శిష్యరికంగానే చూసేవాళ్ళు, కానీ వాళ్ళు నా అంత ఎదగాలనేది ఎక్కడ ఏ సొసైటీలో అనుకోరండి. కానీ పత్రి సార్ అలా కాకుండా మీ శ్వాసే మీ గురువు, మీరు ఒక గురువుగా ఎదగండి అని చెప్తూ పత్రి సారు ఎంతో జ్ఞానాన్ని ఎంతో సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ చక్కగా ప్రతిరోజు సారు మెసేజ్లు ఇస్తూ అందరూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారండి. ప్రతి ఒక్కరిని ఒక గురువుగానే తయారు చేస్తున్నారండి సార్ ఎప్పుడు. అందుకే మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు. సార్ ఎప్పుడు శిష్యరికంగా చూడలేదండి. నిజంగా అలాంటి గ్రేట్ గురువు మనకు దొరికాడు. ముఖ్యంగా సారు అందించిన ఈ ధ్యానం వల్ల మా కుటుంబంలో అందరూ, మా ఫ్యామిలీలో అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కొక్క ఫ్యామిలీ జాయిన్ అవుతూ ఉన్నారండి. సూర్యప్రకాష్ రావు అన్నయ్య ప్రకాశం డిస్టిక్లో ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేశారండి. ఫస్ట్ మా ఫ్యామిలీలో వచ్చింది ప్రకాష్ రావు అన్నయ్య. తన ద్వారా ప్రకాశం డిస్టిక్లో ఎంతో ఆధ్యాత్మిక మార్పు, ఎంతో డెవలప్మెంట్ వచ్చిందండి. పత్రి సార్ రెగ్యులర్గా ప్రతి దసరాకి ఒంగోలు వస్తుంటారు సారు. ప్రతి దసరా అంటే మాకు పండగ, పెద్ద పండగ. సార్ వస్తారు. ఆ 10 రోజులు ప్రోగ్రాం జరుగుతుందండి ప్రతి దసరాకి. నిజంగా దసరా ఎప్పుడు వస్తుందా, సార్ ఒంగోలు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉంటాము. తర్వాత మా అన్నదమ్ములు, ఇటు మా అత్తగారి తరపున, అమ్మగారి తరపున ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారండి. ధ్యానులుగా మారి వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. మా కుటుంబం కూడా ఇలా ధ్యాన కుటుంబంగా మారి లోక కళ్యాణం కోసం సేవ చేస్తున్నందుకు చాలా అద్భుతంగా హ్యాపీగా ఉందండి. మనకి బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, అందరూ ఉంటారండి. కానీ కొన్ని సందర్భాల్లో తోడు ఉంటారు, కొన్ని సందర్భాల్లో మనకి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఈ ధ్యానంలోకి వచ్చినాక, ధ్యానంలో మిత్రులందరితో, ఈ సజ్జన సాంగత్యంతో ప్రతి ఒక్కళ్ళు నిజంగా సమస్యను మూలంతో సహా పోయే విధంగా జ్ఞానాన్ని అందిస్తుంటే నిజంగా సజ్జన సాంగత్యం యొక్క విలువేంటో తెలిసిందండి. వచ్చేటప్పుడు పత్రి సార్ చెప్తారు, వచ్చేటప్పుడు రక్త సంబంధికులతో వస్తాము, వెళ్ళేటప్పుడు ఆత్మబంధువులతో వెళ్తామని చెప్పారు సారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళని పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారండి, వచ్చేటప్పుడు మనము రక్త సంబంధికులతో వచ్చాము, వెళ్ళేటప్పుడు ఆత్మబంధువులతో వెళ్తామని చెప్పారండి. నిజంగా ఒక వసుదైక కుటుంబాన్ని పత్రి సార్ తయారు చేశారు. అందులో భాగంగా మనం కూడా, మా ఫ్యామిలీ కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇంకా అంతకంటే గొప్ప పుణ్యకార్యం అనేది లేదండి. ఈ ధ్యానం ద్వారా మా కుటుంబం ఎంతో అద్భుతంగా సేవ చేయటము, ఇటు లోక కళ్యాణం సేవ చేయటం అనేది మా జన్మజన్మల సుకృతంగా భావిస్తున్నామండి. ముఖ్యంగా ఈ అవకాశాన్ని అందించిన పిఎంసి ఛానల్కి
నా కృతజ్ఞతలండి. నిజంగా ప్రతి ఒక్కరి అనుభవాలు తీసుకొని, ఇలా ప్రతి ఊరు తిరిగి పీఎంసీ వాళ్ళు ఇలా షూట్ చేసి ఇలా పీఎంసీ ఛానల్‌లో వేయటానికి సిద్ధపడినందుకు, అంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. నిజంగా పీఎంసీ ఎంత గ్రేట్ వర్క్ చేస్తుంది అంటే, ఆహ్, ఇప్పుడు రకరకాల సీరియల్స్, రకరకాల ఛానల్స్ చూసి, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా ఎనర్జీస్ లాస్ చేసుకుంటూ, రకరకాల పిల్లలు, పెద్దలు అందరూ ఓన్లీ పీఎంసీ ఒక్కటే స్పిరిచువల్ ఛానల్. నిజంగా 24 అవర్స్ ఈ ఛానల్ పెట్టి, నిజంగా పత్రి సారు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో అనిపిస్తదండి. ప్రతి ఇంటింటా ఈ ధ్యానం వెళ్తది. ఈ ప్రతి ఇల్లు ధ్యానమయమవుతుంది. ప్రతి ఇల్లు శాకాహారమైనప్పుడు, ఈ లోక కళ్యాణం ఆటోమేటిక్‌గా అదే జరిగిపోతదండి. ఈ పీఎంసీ ద్వారా ఎంతో ఎలా అంటే గ్రేట్ ఎవల్యూషను పీఎంసీ ద్వారా నిజంగా చాలా ప్రతి ఒక్కరికి పీఎంసీ ఛానల్ అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. నిజంగా ఎంతో గ్రేట్ అండి పీఎంసీ సర్వీసెస్‌కి. నిజంగా చాలా ధన్యవాదాలండి. ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు పీఎంసీకి నా ఆత్మ ప్రణామాలండి. ప్రతి క్షణం సత్యదర్శనం మాస్టర్స్. పీఎంసీ ఛానల్ ఇది మనందరి ఛానల్ మాస్టర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పీఎంసీ ఛానల్‌ని. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.